వీళ్ళతో ఒకరోజు ఒక పోస్ట్ పెట్టింది ఇట్లా, రమణ మహర్షి, నీమ్ కరళి బాబా లాంటి వాళ్ళే మనకున్నాక మనకి సాయిబాబా ఎందుకు అని చెప్పి. ఈమెకి తెలియంది ఏంటి అని అంటే, భారతదేశం మొత్తం ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబా గురించి తెలియాలి అని చెప్పి కోరుకుందే రమణ మహర్షి. అందుకే తన ఇద్దరి శిష్యులైన బివి నరసింహస్వామి, ఆర్థర్ ఓస్బోర్న్ అనే అతన్ని షిరిడీకి వెళ్ళి సాయిబాబా గురించి తెలుసుకొని ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబా గురించి తెలియజేయమని చెప్పారు అన్నట్టు. ఇట్లాంటి పాయింట్స్ అన్నీ రమణ మహర్షి చరిత్రలో ఏమున్నాయి, నీమ్ కరళి బాబా చరిత్రలో ఏమున్నాయి అనేది చెప్తా, వీడియో చివరి దాకా చూడండి. అయితే ఈమె పెట్టిన పోస్ట్ ఏంటి అని అంటే, సాయిబాబా భక్తులంట, నిత్యానంద ఉన్నాడు కదా తమిళనాడుకి సంబంధించిన ఆయన కైలాస అనే ఒక ఐలాండ్ ఎట్లయితే క్రియేట్ చేసుకుంటో సాయిబాబా భక్తులు అట్లా వెళ్ళిపోవాలంట. రమణ మహర్షి, నీమ్ కరళి బాబా, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, మనకి ఇట్లాంటి వాళ్ళు అందరు ఉన్నాక మనకి సాయిబాబా ఎందుకు అన్నది అన్నట్టు. చివరిలో బురదలో ఎట్లయితే పెరుగన్నం కలుపుకోమో సాయిబాబా భక్తులు సనాతన ధర్మంలో కలవద్దంట, అంటే వీళ్ళతో కలవద్దంట. సో ఇప్పుడు మాట్లాడిన పాయింట్స్కి ప్రతి దానికి రిప్లై ఇస్తా. అయితే ఇక్కడ రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళు సాయిబాబా కన్నా చాలా ముందు బ్రతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళ చరిత్రలో మీకు సాయిబాబా గురించి కనబడదు. అయితే ఒక బ్రహ్మజ్ఞాని గురించి ఇంకొక బ్రహ్మజ్ఞానియే మాట్లాడాలి తప్ప అర్హత లేని ఎవడు మాట్లాడొద్దు. కాబట్టి ఈమె చెప్పిన రెండు పేర్లు ఏవైతున్నాయో, రమణ మహర్షి, నీమ్ కరళి బాబా, వీళ్ళ చరిత్రలో సాయిబాబా గురించి ఎంత గొప్పగా ఉందనేది పాయింట్ టు పాయింట్ డీటెయిలింగ్తో చెప్తాను. అయితే రమణ మహర్షియే తన ఇద్దరి శిష్యులైన, ఒకటి బివి నరసింహస్వామిని, ఒకటి ఆర్థర్ ఓస్బోర్న్ అనే అతనికి షిరిడీకి వెళ్ళమని చెప్పి సాయిబాబా గురించి తెలుసుకొని సాయిబాబా గురించి బుక్స్ రాయమని చెప్తే, ఆర్థర్ ఓస్బోర్న్ ఏమో ద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే బుక్ రాసిర్రు. దీని గురించి రమణ పెరియ పురాణం అని చెప్పి రమణాశ్రమం అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన బుక్ అది, రమణ మహర్షి చరిత్ర. అందులో సాయిబాబా ఫోటో ఉంది చూడండి, కింద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అని ఉంది. ఆర్థర్ ఓస్బోర్న్కి రమణ మహర్షి శరీరం వదిలేశాక స్వప్న దర్శనం ఇచ్చి, నువ్వు షిరిడీకి వెళ్ళి సాయిబాబా గురించి తెలుసుకొని ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబా గురించి చెప్పు అని ఆ బుక్ రాయడానికి ప్రేరేపించారన్నట్టు. మరి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబా గురించి తెలియాలని చెప్పి కోరుకున్న రమణ మహర్షి పేరు ఈమె తీసినప్పుడు, మరి రమణ మహర్షి చరిత్ర అయినా ఈమె చదవాలి కదా. అయితే ఇంకొక శిష్యుడి పేరు చెప్పాను, బివి నరసింహస్వామి అని చెప్పి. ఈయన ఒక బ్రాహ్మణ్, ఆయన చాలా గొప్ప లాయర్ కూడా, సో మంచి శాస్త్ర పండితుడు కూడా. ఈ బివి నరసింహస్వామి ఫస్ట్ వెళ్ళింది తనకు ఒక సద్గురు కావాలి అని చెప్పి శృంగేరి జగద్గురు అయిన 34వ పీఠాధిపతి వారి దగ్గరికి, చంద్రశేఖర భారతీ స్వామి దగ్గరికి. ఆయన ఏం చేస్తారు, నువ్వు ఎట్లాగూ బ్రాహ్మణుడివే కదా, శృంగేరిలోనే ఉండు, నీకు సద్గురువుని నేనే పరిచయం చేస్తా అని చెప్పలే. ఆయన తిరువన్నామలయ్యలో బ్రాహ్మణ స్వామి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తారన్నట్టు. రమణ మహర్షి పేరు బ్రాహ్మణ స్వామి. అయితే బివి నరసింహస్వామి శృంగేరి జగద్గురుని కలిశాక శృంగేరి జగద్గురువు చెప్పిన మాటలను అనుసరించి రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడు. రమణ మహర్షి దగ్గర 3 సంవత్సరాలు ఉంటాడు. ఉన్నాక రమణ మహర్షి చెప్తారు, నువ్వేదైతే చిత్తం కోరుకొని నా దగ్గరికి వచ్చావో ఆ చిత్తం నీకు దక్కింది, కానీ ఇది పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి అని అంటే నువ్వు షిరిడీలో ఉన్న సాయిబాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పి. సో ఇది రమణ మహర్షికి సంబంధించిన రమణ పెరియ పురాణంలో ఉంది. అయితే బివి నరసింహస్వామి ఏం చేస్తారంటే, శరీరంతో ఉన్న వాళ్ళే నన్ను కరెక్ట్గా గైడ్ చేయలేకపోతున్నారు కదా, నాకు కావాల్సిన సద్గురుని పరిచయం చేయలేకపోతున్నారు కదా, మరి శరీరంతో లేని సాయిబాబా నన్ను ఎట్లా గైడ్ చేస్తాడు, నన్ను ఎట్లా ఉద్ధరిస్తాడని చెప్పి ఆయన పోకుండా సిద్ధారూఢ స్వామి దగ్గరికి వెళ్తాడు హూబ్లీలో. సిద్ధారూఢ స్వామి చాలా పవర్ఫుల్. సిద్ధారూఢ స్వామి శరీరం వదిలిపెట్టేంతవరకు, అంటే 9 నెలలు సిద్ధారూఢ స్వామితోనే ఉంటారు. దాని తర్వాత పండరిపూర్లో 18 మంత్స్ ఉంటారు. పండరిపూర్లో 18 మంత్స్ ఉన్నాక పూణేకి సంబంధించిన కేడ్గాంలో నారాయణ మహారాజ్ అని ఉంటారు. నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. నారాయణ మహారాజ్ అడుగుతారు, నువ్వు ఎవరివి అని. బివి నరసింహస్వామి చెప్తారు, నేను ఒక వజ్రాల వ్యాపారిని అని. ఇక్కడ పదాలని భౌతికంగా అర్థం చేసుకునేటోడు ఏమనుకుంటాడు అని అంటే, ఆయన నిజంగా డైమండ్స్కి సంబంధించిన బిజినెస్ చేస్తాడేమో అని. ఇక్కడ డైమండ్ అని అంటే ఆయన ఏదైతే సద్గురు కోసం ఎదుగుతున్నాడో అలాంటి డైమండ్ కోసం వచ్చా అని చెప్తాడు. నారాయణ మహారాజ్ చెప్తారు, నీకు కొన్ని రోజుల్లో ద డైమండ్స్లోనే బెస్ట్ డైమండ్ ఒకటి పరిచయం అవుతుంది అని చెప్పి, అంటే సాయిబాబా గురించి. అక్కడ
బివి నరసింహస్వామిని ఈ నారాయణ మహారాజ్ ఏం చేస్తారంటే మెహర్ బాబా దగ్గరికి పంపిస్తారు. మెహర్ బాబాని ఉద్ధరించింది సాయిబాబానే. అది మీకు మెహర్ బాబా చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది అన్నట్టు. మెహర్ బాబా మౌనంలో ఉంటారు కాబట్టి మెహర్ బాబా ఏం చేస్తారు అని అంటే పలక మీద రాస్తారు, నువ్వు ఉపాసని బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పి. ఉపాసని బాబాకి అవధూత స్థితి రావడానికి కారణమే సాయిబాబా. ఉపాసని మహారాజ్ని ఉద్ధరించిందే సాయిబాబా. అయితే ఉపాసని బాబా దగ్గర కూడా బివి నరసింహస్వామి కొన్ని రోజులు ఉంటారు. ఉన్నాక ఉపాసని బాబా కూడా చెప్తారు, నీకు కావాల్సిన సద్గురు షిరిడీలో ఉంటారు, సాయిబాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పి. అప్పటికి కూడా ఈయన ఒకటే అనుకుంటాడు, శరీరంతో ఉన్న వాళ్ళు ఇంతమంది నన్ను కరెక్ట్గా గైడ్ చేయలేకపోతున్నారు, ఒక సద్గురుని పరిచయం చేయలేకపోతున్నారు కదా, శరీరంతో లేని సాయిబాబా నన్ను ఎట్లా గైడ్ చేస్తాడని చెప్పి పోడు. అయితే ఒక పఠాన్ చెప్తాడు, నీకు సాయిబాబానే కరెక్ట్ అని చెప్పి. ఇంతమంది చెప్తున్నారు కదా అని చెప్పి 1936లోనో ఏమో అనుకుంటా బివి నరసింహస్వామి షిరిడీకి వెళ్తాడు. సాయిబాబా సమాధి అట్లా చూస్తూనే ఆయనకి ఆనంద బాష్పాలు కారుతాయి. సాయిబాబా శరీరంతో లేకున్నా సరే జనాలని ఉద్ధరిస్తాడు అని చెప్పి బివి నరసింహస్వామికి అర్థమయ్యి సాయిబాబాతో పాటు ఎవరెవరైతే తిరిగారో వాళ్ళందరినీ కలుసుకొని ద లైఫ్ ఆఫ్ సాయిబాబా అని ఒక బుక్ రాస్తాడు, డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని ఒక బుక్ రాస్తాడు అన్నట్టు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ బుక్కులన్నీ డ్రాఫ్టింగ్ ఎవ్రీథింగ్ అయిపోయినాక దాన్ని ఇప్పుడు పబ్లిష్ చేయాలి కాబట్టి బివి నరసింహస్వామి దగ్గర ఆ డబ్బులు ఉండవు కాబట్టి మైసూర్ సంస్థానం ఆయనకి 5,000 ఇస్తుంది ఆ బుక్స్ పబ్లిష్ చేయమని చెప్పి. అర్థమైంది కదా, శృంగేరిలో స్టార్ట్ అయిన జర్నీ బివి నరసింహస్వామిది షిరిడీలో సాయిబాబా దగ్గరికి వచ్చినాక ఎండ్ అవుతుంది. అక్కడ ఆయనకి పరిచయం అవుతాడు ఒక సద్గురు. అందుకే తమిళనాడులో మైలాపూర్లో బివి నరసింహస్వామి పెట్టిన ఫస్ట్ సాయిబాబా మందిరమే ఉంది అన్నట్టు. ఇప్పటికి కూడా అది ఉంది. సో అంటే సాయిబాబా స్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఈమె ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్ళ చరిత్రలే ఈమెకి తెలియదు, కానీ ఫుకట్లో పేర్లు మైండ్కి వచ్చేస్తాయి కాబట్టి వాడేస్తారన్నట్టు. వాళ్ళకి ఏదో జ్ఞానం ఉందనుకొని కింద భజన బ్యాచ్ ఒకటి ఉంటుంది, అక్కా నువ్వు తోపు అక్కా నువ్వు తురుం అని చెప్పి. చరిత్ర తెలుసుకొని చరిత్ర మాట్లాడే టోనికి కొట్టండ్రా సప్పట్లు. సో సోది చెప్పే వాళ్ళకి కాదు. ఇప్పుడు రమణ మహర్షియే సాయిబాబా గురించి ప్రపంచమంతా తెలియాలి అని చెప్పి చెప్పాను కదా, రిఫరెన్సెస్ కూడా ఇచ్చినా కదా. మరి ఇదే రమణ మహర్షికి సంబంధించి రమణ మహర్షి లేఖలు రాసేవాళ్ళు ఆయన అన్నకి. సో అందులో 55th లెటర్లో ఒక అతను అడుగుతాడు రమణ మహర్షిని, చాలామంది శరీరంతో లేని సాయిబాబా ఫోటో పెట్టుకోనలా ఆయనని ఆరాధిస్తున్నారు కదా, శరీరంతో లేని ఆయన జనాలను ఎట్లా ఉద్ధరిస్తారు అని అడిగినప్పుడు రమణ మహర్షి ఒకటే మాట చెప్తారు, ఆ ఫోటో చూస్తే చాలు చిత్తం కలుగుతుంది అని చెప్పి. అంటే కాన్సన్ట్రేషన్ కలుగుతుంది అని. అంటే సాయిబాబా స్థితి ఏంటో మీరు ఆలోచించండి. రమణ మహర్షియే సాయిబాబా గురించి చెప్పారు. అంటే మీరు ఆలోచించండి ఇక్కడ సాయిబాబా స్థితి ఏంటి అనేది. అద్వైతంలో పీక్ లెవెల్లో ఉన్నారు ఆయన. అందుకే తుర్యాతీత స్థితి అని అంటారు అన్నట్టు దాన్ని. ఇదే రమణ మహర్షికి సంబంధించి డే టు డే విత్ రమణ అనే బుక్లో కూడా రమణ మహర్షి చెప్తారు, సాయిబాబా ఫస్ట్ తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ కష్టాలు తీరుస్తాడు, దాని తర్వాత బ్రహ్మజ్ఞానం వైపు నడిపిస్తాడు అని చెప్పి. సో ఒక బ్రహ్మజ్ఞాని ఇంకొక బ్రహ్మజ్ఞాని గురించి మాట్లాడతాడు, కానీ ఈ మాధవిలత చెప్పింది మీరు నమ్మకండి. అక్కడ రమణ మహర్షి స్థాయి ఏంటి, మాధవిలత స్థాయి ఏంటి. ఇక్కడ ఈమె నీమ్ కరోలి బాబా పేరు కూడా తీసింది కదా, మరి ఈమెనే కదా నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వెళ్ళి శివలింగానికి హారతి కూడా ఇచ్చింది. నీమ్ కరోలి బాబా పేరు అంత ధైర్యంగా తీసి ఈమెకి నీమ్ కరోలి బాబా చరిత్రనే తెలియదు. ప్రపంచంలో ఎవ్వడికి నీమ్ కరోలి బాబా చరిత్రనే తెలియదు, ఈమెకే తెలుసు అన్నట్టు నీమ్ కరోలి బాబా పేరు తీసింది. మరి నీమ్ కరోలి బాబా బుక్లో సాయిబాబా గురించి 9 సార్లు ఉంది, ఇది ఈమెకి తెలియదు. అసలు నీమ్ కరోలి బాబా బుక్ పేరు అడగండి, చెప్పలేదు ఈమె. అది ఇప్పుడు పాయింట్కి వస్తే నీమ్ కరోలి బాబా చరిత్ర అయిన మిరాకిల్స్ ఆఫ్ లవ్ అనే బుక్లో సాయిబాబా గురించి ఇట్లా చెప్తారు ఆయన. సాయిబాబా దక్షిణ ఎందుకు తీసుకుంటాడు అని అంటే, సాయిబాబా దగ్గరికి ఎవరైతే జనాలు వస్తారో, సాయిబాబా దగ్గరికి ఎవరైతే తన భక్తులు వస్తారో కలవడానికి, వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి సాయిబాబా దక్షిణ రూపంలో ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకొని, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ సాయిబాబా తీసుకున్నారో దాన్ని మళ్ళీ కొన్ని యోగిక్ ప్రాక్టీసెస్ ద్వారా దాన్ని తొలగించుకునే వాళ్ళు అని చెప్పి సాయిబాబా గురించి అంత గొప్పగా రాశారు. సాయిబాబా దక్షిణ ఎందుకు తీసుకుంటారు అని. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యోగులలో జీసస్ క్రైస్ట్, ఆనందమయ్యమ ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్పాక
నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక లిస్టే చెప్తారన్నట్టు. అది నీమ్ కరోలి బాబా సాయిబాబాకి ఇచ్చిన రెస్పెక్ట్. ఎవరో ఒకళ్ళు వచ్చి నీమ్ కరోలి బాబాలో పడుకొని ఉన్నప్పుడు సాయిబాబా ఫోటోని తన పాదాల దగ్గర పెడతారు. పెట్టినప్పుడు నీమ్ కరోలి బాబా వెంటనే లేచి ఈ ఫోటో ఇక్కడ కాదు ఉండాల్సింది, నేను చాలా గొప్ప బాబా అని చెప్పి సాయిబాబా ఫోటో అనేది కళ్ళకద్దుకుంటారు. అది నీమ్ కరోలి బాబా సాయిబాబాకి ఇచ్చిన రెస్పెక్ట్. కళ్ళకద్దుకున్నారని అంటే మరి ఈమె అంత ధైర్యంగా నీమ్ కరోలి బాబా పేరు తీసినప్పుడు ఈమె కళ్ళకద్దుకోవడానికి ఏంది ప్రాబ్లం సాయిబాబాని? ఎంతసేపు ముస్లిం 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 అంటది, చరిత్ర తెలియదు, పాడు తెలియదు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్లియర్గా చెప్తారు హనుమంతుడికి, నేనే సాయిబాబాలా వస్తా అని చెప్పి. అది ప్రమాణం. కంచి కామకోటి పీఠంకి సంబంధించిన ఆశీర్వాదం ఉంది ఆ బుక్కి. మరి ఈమెకి చరిత్ర తెలియదు, పాడు తెలియదు. ఏదో ఒక హిందుత్వవాదం పట్టుకోవాలి, వన్ సైడెడ్ హిందుత్వవాదం. ఇక అంతే, ఏదో పార్టీని అట్రాక్ట్ చేయడానికి అనుకుంటా ఇట్లాంటివన్నీ మాట్లాడాలి అన్నట్టు. అందుకే ఈమె మీద కూడా కేసులు అయినాయి. సివిల్ క్రిమినల్ సూట్ కూడా అవుతుంది, బరాబర్ అవుతుంది. ఇదే నీమ్ కరోలి బాబా బుక్లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది సాయిబాబా గురించి. నీమ్ కరోలి బాబా మద్రాస్కి వస్తారు సాయిబాబా మందిరానికి. వచ్చినప్పుడు ఆయన అక్కడున్న వాళ్ళకి చెప్తాడు, ఒక తల్లి తన బిడ్డని తన దగ్గర పెట్టుకొని సాయిబాబా విగ్రహాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నీమ్ కరోలి బాబా చెప్తారు, ఆమె ఎందుకు అలా అదే పనిగా సాయిబాబాని చూస్తూ ఏడుస్తుందో తెలుసా? ఆయన శరీరంతో లేకపోయినా సరే జనాలని ఆయన ఉద్ధరిస్తాడు, ఆ నమ్మకం ఆమెకుంది, ఆ విశ్వాసం ఆమెకుంది. కాబట్టి సాయిబాబాని అదే పనిగా అలానే చూస్తూ తన బిడ్డకి నయం చేస్తాడని చెప్పి తను విశ్వసిస్తుంది అని చెప్తారు. అది నీమ్ కరోలి బాబా సాయిబాబా గురించి మాట్లాడింది. అంత రెస్పెక్ట్ ఇస్తారు నీమ్ కరోలి బాబా సాయిబాబాకి. మరి నీమ్ కరోలి బాబా ఇప్పుడు ఫేస్బుక్ కానీ యాపిల్ కానీ ఈ స్టేజ్లో ఉన్నాయి అంటే వాళ్ళే చెప్పుకున్నారు అది నీమ్ కరోలి బాబా వల్ల అని చెప్పి. మరి అంత పవర్ఫుల్ అయిన నీమ్ కరోలి బాబా పేరు ఈమె తీసినప్పుడు, అదే నీమ్ కరోలి బాబా రమణ మహర్షి సాయిబాబా గురించి అంత గొప్పగా చెప్పినప్పుడు మరి ఈమెకి ఏం ప్రాబ్లం సాయిబాబాని కళ్ళకద్దుకోవడానికి నీమ్ కరోలి బాబా లాగా? మీరే క్వశ్చన్ చేయండి ఆమెని. సాయిబాబా భక్తులు నిత్యానంద లాగా కైలాసాన్ని ఒక ఐలాండ్ క్రియేట్ చేసుకొని అట్లా వెళ్ళిపోవాలి, సనాతన ధర్మంలో కలవద్దు అన్నది కదా. ఓ పంజయ్ అక్క, బత్తాయి వాళ్ళందరినీ పట్టుకొని నువ్వు ఒక ఐలాండ్ క్రియేట్ చేసుకొని అక్కడనే ఉండిపో. ఎందుకంటే చరిత్ర తెలియకుండా నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడేది నిజం అనుకొని నీకే పెద్ద చరిత్ర తెలుసు అన్నట్టు ఆ బత్తాయి గాళ్ళు కింద సప్పట్లు కొడుతూ ఉంటారు చూడు. ఆ ఐలాండ్ పేరు బత్తాయి అని పెట్టుకోండి, దాని జెండా బత్తాయి పెట్టుకోండి, బాగా కలిసి వస్తుంది అన్నట్టు మీకు. సాయిబాబా భక్తులు సనాతన ధర్మంలో కలవద్దా? ఎట్లయితే పెరుగన్నంలో బురద కలుపుకోము అలా కలవద్దా? ఇప్పుడు బురద నువ్వు, పాలు మేము, సరే నీ పరంగా పెరుగు మేము, బురద నువ్వు, ప్రూవ్ చేసినా కదా. సో బురద వచ్చి పెరుగన్నంలో అదే పనిగా కలిసిపోదామని ట్రై చేయొద్దు. హరహరం మహాదేవ.